ఏందిరా నా డబ్బులై పైసలై ఖర్చయిపోయా. ఒక్క నిమిషం. డబ్బులేగా, అవి నేనిస్తాను, ఆగండి. ఇదిగో జానకి, అక్కర్లేదు చెప్తున్నాను కదా. 1690 రూపాయలు ఉన్నాయండి. ఎంతది? 1690? అది దీని టాక్సీకే జాలై. ఒరే బామ్మర్ది, నా బతుకు సిల్లర బతుకు చేసినవరా. అబ్బా ఇప్పుడు ఇవ్వకపోతే బయటకు ఇన్నే ఉంటావు. అవునా? నిజంగా మీరు గ్రేట్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు కొట్టేసిన ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు సూపర్. ఏంట్రా బాబు ఇదేం లెక్క? నీ అబ్బా ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని హాయిగా లుంగి కట్టుకొని దీన్ని పక్కన వేసుకొని టీవీ నేను చూసుకుంటా సెటిల్ అయిపోతాడు వీడు. అన్నేం పోయింది, మనకే ఫుడ్ బొక్క. రేయ్ నిన్నిడిచి పెడుతున్నా, వారం దినాల్లో పైసలతో రావాలే, లేకుంటే మ్యాటర్ వేరే తింటుంటది. ఎక్కడా చూడలేదు. ఏ కంపెనీ? జానకి జానకి రావద్దని చెప్పాను, నువ్వే వినలేదు. క్రిష్, నేను ఫీల్ అవుతుంది వాళ్ళన్న మాటలు కాదు, నువ్వు చేసే పనులకి. ఫ్రెండ్స్ అందరూ నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నారు, ఏం చెప్పంటావు? రేపు పెళ్లి కార్డు మీద నీ పేరు పక్కన ఏం డిగ్రీ రాయాలో తెలీదు. సత్యనారాయణ స్వామి వ్రతంలో చుట్టాలందరూ ఏం చేస్తున్నావని అడిగితే నేనేం చెప్పను? మనకు పుట్టే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆక్యుపేషన్ ఏ రాయమంటావో చెప్పు. ఆగా ఏంటన్నావు? పెళ్ళి పిల్లలా? నన్ను ఊహించుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయావుగా దొంగ. సరే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా నా కోసం బతికాను, ఇప్పటి నుంచి మన కోసం బతుకుతాను, అన్ని మానేస్తాను. ఓకేనా ఏంటి?